తిలక్ తన ఇంటి నుంచి ఉత్తర దిశలో 4 కిలోమీటర్లు. ఏంటి ఫ్రెండ్స్, ఉత్తర దిశలో 4 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపునకు, ఉత్తరంకు కుడివైపు ఏంటి ఫ్రెండ్స్, ఈస్ట్ అన్నమాట, తూర్పు. సో తూర్పునకు తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణించును. ప్రస్తుతం అతను ఏ దిశలో ఉన్నాడంటే ఫ్రెండ్స్, లాస్ట్లో ఏదొస్తే అదేగా ఫ్రెండ్స్, కాబట్టి తూర్పు అన్నమాట. సో ప్రస్తుతం అతను ఏ దిశలో ఉన్నాడంటే ఫ్రెండ్స్, తూర్పు. బయలుదేరిన స్థానం నుంచి ఏ దిశలో నిల్చున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నార్త్, ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ తూర్పు. ఈ రెండింటి మధ్యలో ఏ డైరెక్షన్ ఉంది ఫ్రెండ్స్, ఈశాన్యం ఉంది కదా. కాబట్టి ఫ్రెండ్స్ బయలుదేరిన స్థానం నుంచి ఏ దిశలో నిల్చున్నాడు అంటే ఈశాన్యం. ఈశాన్యం. చూడండి ఫ్రెండ్స్, నార్త్ సౌత్ వస్తే క్యాన్సిల్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి. వెస్ట్ ఈస్ట్ వస్తే క్యాన్సిల్ చేయాలి, ఎందుకు ఇవి ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి. కానీ ఇటు ఫ్రెండ్స్, ఇటు ఆపోజిట్ డైరెక్షన్స్ కాదు, సేమ్ డైరెక్షన్స్ కాదు. ఇవి ఏంటి ఫ్రెండ్స్, నార్త్ ఒకటి, ఈస్ట్ ఒకటి. కాబట్టి ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ అంటే వాటికి ఏ రిలేషన్ లేదనమాట. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉన్న డైరెక్షన్ ఏంటి ఫ్రెండ్స్, ఈశాన్యం. కాబట్టి ఈశాన్యం ఆన్సర్. బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు. ఇవి ఏంటి ఫ్రెండ్స్, 4, 3 అనేవి ట్రిప్లెసెస్ కదా. అంటే ట్రిప్లెసెస్ ఏమొస్తాయి ఫ్రెండ్స్, 3, 4, 5 కదా. సో 5 కిలోమీటర్స్ ఆన్సర్. 5 కిలోమీటర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇప్పుడు పైథాగరస్లలో ఇప్పుడు ఇవేంటి ఫ్రెండ్స్, ఇది 3 అనుకుంటే, ఇది 4 అనుకుంటే, 3 స్క్వేర్ ఏంటి ఫ్రెండ్స్, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఏమొస్తుంది ఫ్రెండ్స్, 5 వస్తుంది కదా. అలా అన్నమాట. సో వీటిని ట్రిప్లెసెస్ అంటారు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ 3 ఉంది, 4 ఉంది, 5 లేదు కాబట్టి 5నే ఆన్సర్.